హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం పన్నీర్ పరాటా చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుందండి. బ్రేక్ఫాస్ట్లోకైనా లేదు అంటే మనం ఈవినింగ్ స్నాక్స్ కింద అయినా దీన్ని ప్రిపేర్ చేసేసేయచ్చు. 10 నిమిషాల్లోపే అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మంచి ప్రోటీన్ ఫుడ్ అండి పిల్లలకి. మనము ఈవినింగ్ టైమ్స్ వాళ్ళు ఎప్పుడైనా సరే ఫాస్ట్ ఫుడ్ అడిగినప్పుడు ఇలా ట్రై చేసి హెల్దీగా వాళ్ళకి చేసి పెట్టండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ అండి. పిల్లలకి మనం లంచ్ బాక్స్ కింద అలా స్కూల్కైనా సరే క్యారియర్ అయితే పెట్టించేసేయొచ్చండి. ముందుగా అయితే ఒక 100 గ్రాముల పన్నీర్ని ఈ విధంగా తురుముకొని పక్కన ఉంచేసుకోవాలండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఒక 1½ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ ఎక్కువేం అవసరం అవ్వదండి దీనికి. మీరు పన్నీర్ క్వాంటిటీ ఇంకొంచెం ఎక్కువగా తీసుకుంటే కనుక అప్పుడు ఆయిల్ని ఇంకొద్దిగా యాడ్ చేసుకోవడానికి ట్రై చేసేయండి. ఒక పెద్ద ఉల్లిపాయని సన్నని ముక్కలుగా తరిగేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే ఒక పచ్చిమిర్చిని కూడా చాలా సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే రుచికి సరిపడ ఉప్పు, కారం, చిటికెడు పసుపు, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొంచెం జీలకర్ర పొడి వేసేసుకోవాలండి. జీలకర్ర పొడి మీ దగ్గర లేకపోతే గరం మసాలా అయినా వేసేసుకోవచ్చు. మసాలాలన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా తురిమి పెట్టుకున్న పన్నీర్ తురుముని వేసేసుకొని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర తరుగుని వేసేసుకొని బాగా ఒక్కసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలండి. ఈలోపు మనము మనకి మామూలుగా చపాతీ పిండి ఏ విధంగా అయితే తడిపి పెట్టుకుంటామో అదే విధంగా చపాతీ పిండిని తడిపి పక్కన ఉంచేసుకోవాలండి. ఈ పిండిని 2 నిమిషాల పాటు బాగా ఒత్తేసుకొని చక్కగా ఇక్కడ చూపిస్తున్న విధంగా పొడి పిండిలో మనము ఈ చపాతీ పిండి ముద్దని డిప్ చేసేసుకోవాలండి. కొంచెం తక్కువగానే పొడి పిండిని యూజ్ చేసుకుంటూ బాగా ఇలా ఒత్తుకోవాలి. ఒక పెద్ద పూరీ సైజ్ అంతగా ఒత్తేసుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఫోల్డ్ అయితే చేసుకోవాలండి. మీకు ఈ విధంగా కష్టం అనుకుంటే మీ అరచేతిలోకి ఈ పిండిని తీసేసుకొని అందులోకి స్టఫింగ్ పెట్టుకొని ముద్దగా రౌండ్ బాల్ లాగా అయినా చేసేసుకోవచ్చు. కాకపోతే ఇలా చాలా బాగుంటుందండి పరోటా. చూడ్డానికి కూడా పిల్లలు కూడా బాగా ఇంట్రెస్టింగ్గా తింటారనమాట, రెగ్యులర్గా చేసేలా కాకుండా. చూడండి ఇలా బాగా చక్కగా ప్రెస్ చేసుకుంటూ ఫోల్డ్ చేసేసుకోవాలి. పొడిపిండిని తప్పకుండా కొంచెం కొంచెంగా స్ప్రింకిల్ చేసుకుంటూ మనం పరాటాని ఒత్తుకోవాలండి. మనం పొడిపిండి వేయలేదనుకోండి లోపల ఉన్న స్టఫింగ్ మనకి చపాతీ కర్రకి అంటుకుంటుందన్నమాట. మెల్లమెల్లగా కదుపుకుంటూ మరీ పల్చగా ఒత్తుకోకూడదండి, కొంచెం మందంగా ఉండాలి. ఎందుకంటే మరి స్టఫింగ్ అనేది బయటికి వచ్చేస్తుంది మనకు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఈ మందంతో అయితే ఉండాలి. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడైన తర్వాత కొంచెం మీరు బటర్తో అయినా కాల్చుకోవచ్చు లేదా ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు అండి. ఆయిల్ వేసేసుకొని దీన్ని వేసేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు కాలిన తర్వాత రెండో వైపుకి దీన్ని ఫ్లిప్ చేసేసుకోవాలి. ఇప్పుడు బాగా చక్కగా ఆయిల్ కానీ బటర్ కానీ మొత్తం అప్లై చేసేసుకోవాలండి. కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ మనం ఏది యూజ్ చేస్తుంటే దాన్ని బాగా అంతా కూడా అప్లై చేసేసుకొని కాల్చుకుంటేనే బాగుంటుందండి టేస్ట్ అనేది. అంటే మనం చపాతీలకి ఆయిల్ యూజ్ చేయం కదా, అలా ఆయిల్ వేయకుండా చేసుకుంటే అంత టేస్టీగా ఉండదన్నమాట ఈ పరాటా. చూడండి ఇలా బాగా కాల్చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని నేను మీకు మధ్యలోకి కట్ చేసి చూపిస్తాను. చూడండి చాలా బాగుంటుందండి. అసలు ఏ కర్రీ కూడా అవసరం లేదు, ఒట్టివే తినేసేయచ్చు. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు. చూడండి ఇప్పుడు దీన్ని లోపలంతా కూడా స్టఫింగ్ అయితే చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. చాలా ఈజీ కదండి ప్రిపేర్ చేయడం కూడా. మీరు కూడా పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ ఈవినింగ్ స్నాక్స్లో కానీ డెఫినెట్గా దీన్ని ట్రై చేసేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.